ప్రియమైన యవన కుమార్తెలకు కుమారులకు యూట్యూబ్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ నుండి బైబిల్ కాలేజ్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి స్పెషల్ యూత్ క్లాస్ విత్ థీమ్ యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి బైబిల్ కాలేజీలో భాగంగా నిర్వర్తిస్తున్నటువంటి ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ స్పెషల్ యూత్ క్లాస్కి ప్రతి ఒక్కరూ శ్రద్ధ భక్తులు కలిగి ఈ విధమైనటువంటి ఆన్లైన్ క్లాస్ని సద్వినియోగపరచుకోవాలని, దాని కొరకు సిద్ధపడాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియమైన యవన కుమార్తెలారా, కుమారులారా, యవన ప్రాయంలో దేవుడు మిమ్మల్ని తప్పక ఉపయోగించుకోవాలని ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి మానకుండా ఇలాంటి బైబిల్ కాలేజ్ క్లాసెస్ని మరి తప్పకుండా అనుసరిస్తూ ఫాలో అవుతూ దైవాశీస్సును సొంతం చేసుకుంటూ బైబిల్ వాక్యం ద్వారా బలవంతులుగా మారాలని ఈ శ్రేష్టమైన సమయంలో మరీ ముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. మరి యవన కాలంలో మనకు వాక్యమే బలం. యవన కాలంలో ఎప్పుడు కూడా మరి వాక్యమే మనకు ఆధారం. ఆ వాక్యం చేత మన యవన జీవితం అనేది నిర్మించబడకపోతే ఆ యవన ప్రాయం అంతా కూడా ఒక్కసారిగా మనం ఊహించకుండానే తర్వాత కాలంలో చాలా బాధపడేటట్టు అంతా కూడా నష్టపోతాం. కాబట్టి ఆ నష్టం అనేది మనం చూడకముందే మరి యవన కాలంలో దేవుని వాక్యాన్ని చాలా బలంగా పట్టుకుంటేనే యవన కాలం అనేది మనకి చాలా బలవంతులుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. లేదంటే బలహీనమైపోయి యవన కాలం అంతా కూడా వృధా అయిపోయి మరి తర్వాత చాలా బాధపడే రోజులు తప్పకుండా వస్తాయి. మరి ఆ విధంగా పడిపోకుండా మనం జీవితాన్ని సరైన రీతిగా ఆత్మీయంగా నిర్మించుకుంటూ క్షేమాన్ని అనుభవిస్తూ మంచి భవిష్యత్తు పొందుకోవాలంటే ఖచ్చితంగా యవన కాలాన్ని అంతటినీ కూడా మరి ఆ యవనం కోల్పోకముందే దేవునికి సమర్పించుకున్నట్లయితే కనుక మరి భవిష్యత్తుని అందంగా ఉజ్వలంగా ఆయన తీర్చిదిద్దుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈరోజు బైబిల్ కాలేజ్ స్పెషల్ యూత్ క్లాస్లో భాగంగా సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని, మరి విశ్వాసంలో ఎదగడానికి, స్థిరపరచబడడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన ఎంతగానో ఆశపడుతూ మిమ్మల్ని ఈ విధంగా ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. మరి ఇక్కడ పరమ తండ్రిని యెహోవా దేవుడు కుమారుడా అని సంబోధిస్తూ నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, మరి తండ్రి ఉపదేశించేదంతా కూడా వినమని ఆయన చెప్తున్నాడు. ఈ లోకంలో మనకి తండ్రి ఉంటారు, అంతకు మించి పరలోకంలో మనల్ని సృష్టించిన వాడు మనకి తండ్రి అయి ఉన్నాడు. మనకి ప్రభు అయి ఉన్నాడు. మనల్ని నడిపించేటువంటి నాయకుడు రాజుగా కూడా ఉన్నాడు, అంటే ప్రభువుగా ఉన్నాడు. మనకు ఒక దిక్సూచిగా ఉన్నాడు, మనకు ఒక ఆధారమై ఉన్నాడు. మరి ఈ లోకంలో కూడా
ఆయన తర్వాత ఆయనే మనకిచ్చినటువంటి ఈలోకపు తండ్రులు కూడా మనకి ఉన్నారు. మరి వారి మాట వినవలసిన సమయంలో వినాలి అని ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన సంరక్షణ కోసం, మన ఆలనా పాలన చూస్తూ మన అవసరాలు తీర్చడం కోసం, మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఒక నిర్దిష్టమైన వయసు వచ్చేంత వరకు మనకి మంచి ఏంటో చెడేంటో చెప్తూ మరి మనం ఎదగడానికి సహాయపడడం కోసం మనకి తల్లిదండ్రులు ఇచ్చాడు. మరి ముఖ్యంగా కుటుంబ పెద్దగా, కుటుంబాన్ని అంతటికీ కూడా మరి నడిపించే ఒక నాయకుడిగా, కుటుంబానికి ఒక రాసుగా మనకి తండ్రి అనే వ్యక్తి మనకి ఉంటారు. మరి ఆ తండ్రి తప్పులు చెప్తూ, తప్పు చేస్తే గద్దిస్తూ, అవసరమైతే బెత్తంతో శిక్షిస్తూ, మరి మందలిస్తూ, మనల్ని సరైన మార్గంలో పెట్టాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ, మన భవిష్యత్తు కోసం మరి పగలనక రాత్రనక తేడా లేకుండా కష్టపడుతూ, తన కష్టాన్ని అంతటిని కూడా ఓర్చి మరి ఎంత సంపాదిస్తే అంత మన భవిష్యత్తు కోసం కొంత భద్రపరుస్తూ, మన కోసమే ఆలోచిస్తూ, ఎంతకో ప్రయాసపడుతూ జీవించే వ్యక్తి తండ్రి. అంటే ఇక్కడ అటువంటి తండ్రి విలువ మనం తెలుసుకోవాలి. అలాంటి తండ్రిని ఒకనొక వయసు వచ్చిన అప్పటి నుంచి ఇంకా చిన్నపిల్లల్లాగా బాధ పెట్టకూడదు. ఆయన కష్టంలో మనం భాగం పంచుకోవాలి. అంటే ఆయన బాధ్యతని మనం పంచుకోవాలి. అటువంటి బాధ్యతలు స్వీకరిస్తూ సరైన రీతిగా యుక్త వయసులోనే భవిష్యత్తు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకొని మరి సమయం పాడు చేసుకోకుండా చెడు అలవాట్లతోని, చెడు ఆలోచనలతోని, చెడు కోరికలతోని లోకానికి ఆకర్షితమైపోకుండా మరి తండ్రి కష్టాన్ని, బాధని అర్థం చేసుకుంటూ, అంతకుమించి దేవుడి మీద గౌరవంతో మరి ఆ తండ్రి మాట కూడా వింటూ మనకి మంచిని బోధిస్తున్నప్పుడు ఆ మంచిని ఆత్మీయంగా, హృదయపూర్వకంగా స్వీకరించి మరి తండ్రిని ప్రేమించి మరి వయసు ఉండగానే బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మరి తల్లిదండ్రుల్ని వృద్ధాప్య వయసులో పోషిస్తూ ఆ విధంగా వాళ్ళ బాధ్యతల్ని స్వీకరించి వాళ్ళని ఆనంద పెట్టాలి ఆ వయసులో. అంతే తప్ప పనికిమాలిన వాడు నా కుమారుడు, పనికిమాలిన నా కుమార్తె అనిపించుకుంటూ మరి లోకంలో వాళ్ళకి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తించకుండా, ప్రవర్తనని వాళ్ళు చెప్పిన మాట ప్రకారం సరి చేసుకుంటూ, సరిగ్గా వారు చెప్పే బుద్ధి వింటూ, ఆ బుద్ధి నేర్చుకుంటూ మరి జీవితాన్ని సరైన క్రమంలో పెట్టుకోవాలని ఇక్కడ దేవుడు మనకి బోధిస్తున్నాడు అన్నమాట. ఆ విధంగా తండ్రి చెప్పే బోధని మరి తిరస్కరించకుండా ఆలకించి మరి ప్రవర్తన విషయంలో కానీ, బుద్ధి విషయంలో కానీ, క్రమశిక్షణ విషయంలో కానీ ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకొని, అది చదువు విషయంలో అయినా సరే, మరి ఉద్యోగ ప్రయత్నాల విషయంలో అయినా సరే, ఏదైనా వ్యాపార విషయంలో అయినా సరే, వారిచ్చే సలహాలని, సూచనల్ని మంచిగా ఉన్నట్టయితే పాటిస్తూ మరి ఎదగమని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా తల్లి కూడా మరి ఎక్కువగా ఆడపిల్లలకి కొన్ని మంచి మాటలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఆడపిల్లలు అల్లరి చిల్లరగా ఉండకుండా, బాధ్యతారహితంగా కాకుండా మరి గౌరవప్రదంగా బ్రతకాలి. అబ్బాయిలు అమ్మాయిలు స్నేహాలంటూ విపరీతంగా వారు చెప్పే చెడు మార్గాలను అనుసరిస్తూ తప్పిపోకుండా, చెడు అలవాట్లు కలిగి జీవితాన్ని నాశనం చేసుకోకుండా, చెడు స్నేహాలు కలిగి చెడ్డ సంబంధాలు కలిగి జీవితాన్ని నాశనం చేసుకోకుండా, భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ ఒకానొక సమయానికి వివాహం చేసుకొని
మరి తమకున్న లక్ష్యాలు గమ్యాలు ఉన్నట్లయితే మరి దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆ గమ్యాల కోసం కూడా మరి ప్రయత్నం చేయాలని తల్లి కూడా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉన్నట్లయితే కనుక మరి అలాంటి మాటల్ని మనకి మన వైభవాన్ని సూచించే రీతిగా ఉండేటువంటి ఆభరణాలుగా స్వీకరిస్తూ ఆ అమూల్యమైన మాటలతో మనల్ని అలంకరించుకోమని ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు అనమాట. అంటే ఆ విధంగా వాళ్ళు చెప్పే మాటల సమయంలో మనకి గౌరవాన్ని ఒక పందాన్ని కలిగించేటువంటి ఆభరణాలతో సమానం, బంగారు వస్తువులతో సమానం, మరి వెండితో సమానం, ముత్యాలతో సమానం. ఆ విధంగా ఆ మాటలు ఆ విధంగా మన మేలు కోసం, క్షేమం కోసం, ఎదుగుదల కోసం ఆ సమయంలో ఆ విధంగా కేర్ తీసుకుంటూ చెప్తున్నట్లయితే అంత గొప్పగా ఉంటాయి. మరి వాటిని పెడచెవిని పెట్టేసేసి వాటిని సరైన విలువ ఇవ్వకుండా జీవితాలు నాశనం చేసుకోకూడదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. మరి లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒకనొక తండ్రికి 2 కుమారులు ఉంటారు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. చిన్న కుమారుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఆస్తిలో భాగం ఇమ్మని మరి తండ్రిని అడిగి దూరదేశం వెళ్ళి చెడ్డ వ్యాపారం చేసి తండ్రి కష్టపడిన ఆస్తి అంతా కూడా నాశనం చేసి ఆఖరికి తినడానికి ఆహారం లేక, తాగడానికి నీళ్ళు లేక మరి పందులు తినేటువంటి పొట్టుతో తన కడుపుని నింపుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో బాధపడుతూ ఉంటాడు. అంతా అయిపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత అతనికి జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది. నా తండ్రి దగ్గర అయితే అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఇంతకన్నా మంచి ఆహారం తింటారు. నేనైతే ఈ పందుల పొట్టుతో కడుపు నింపుకోవాల్సి వచ్చింది, నాకు ఇలాంటి దుస్థితి పట్టింది. ఇదే నా తండ్రి దగ్గర ఎద్దుంటే నాకు సమృద్ధిగా ఆహారం ఉండేది, నాకు సమృద్ధిగా నీళ్ళు ఉండేవి, నాకు ఉండాల్సిన గౌరవం ఉండేది, మరి కుమారుడిగా తండ్రి ప్రేమ నాకు ఉండేది. నేను అదంతటిని కూడా విడిచిపెట్టేసేసి ఇక్కడ చెడ్డ వ్యాపారాలు చేసి చెడిపోయి మరి తండ్రి సంపాదించిన ఆస్తులంతా కూడా నష్టపెట్టేసేసాను, ఈ విధంగా ఓడిపోయాను, ఈ విధమైన దుస్థితిలో పడిపోవాల్సి వచ్చిందని చాలా బాధపడుతూ ఉంటాడు. మరి విధంగా తండ్రి సంరక్షణలో ఉండాల్సిన సమయంలో మరి ఆ అధికారాన్ని తిరస్కరించి ధిక్కరించి మరి ఇష్టానుసారమైన జీవితాలకి అలవాటు పడిపోయి విచ్చలవిడిగా తిరుగుతూ మరి వాళ్ళు కష్టపడినటువంటి సొమ్ముని, ఆస్తిని పాడు చేస్తూ వాళ్ళకున్న గౌరవాన్ని 10 మందిలో తీసేస్తూ వాళ్ళని అవమానం పాలు చేస్తూ బ్రతకూడదు అని ఇక్కడ దేవుడు మనందరికీ కూడా చెప్తున్నాడు అనమాట. మరి వారి మాట భవిష్యత్తులో స్థిరపడేంత వరకు వింటూ సరైన రీతిగా వాళ్ళు చెప్పిన సలహాలని, సూచనల్ని పాటిస్తూ అవి మంచివైనట్లయితే విని మరి వాటి పట్ల శ్రద్ధ కలిగి దేవుని యందు భయభక్తులు నిలిపి ఉండడం, ప్రవర్తనని, బుద్ధిని మార్చుకోవడం. అలా అల్లరి చేయొద్దు, క్రమశిక్షణ లేకుండా ఉండొద్దు, చెడు స్నేహాలు వద్దు, అబ్బాయిల అమ్మాయిల ప్రేమలు ఈ వయసులో వద్దు, పరిశుద్ధంగా దేవునికి భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ మంచి భాగస్వామి కోసం దేవుని చిత్తంలో ఉన్నటువంటి మంచి భర్తని, భార్యని కలిగి ఉండాలని అలా ఆ విధంగా చెప్తున్నప్పుడు మరి ఈ ఉద్యోగం అయితే నీకు మంచి క్షేమకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది, ఇతనికి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పినప్పుడు అలాంటి మంచి మాటలన్నింటినీ కూడా స్వీకరించి మరి ఎదగాలని మరి ఇక్కడ దేవుడు మనకి చెప్తున్నాడు అనమాట. అలాగే బూతు మాటలు మాట్లాడుతున్న వాళ్ళని, త్రాగుడికి అలవాటు పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళని వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు. ఆ విధమైన పేకాట ఆడొద్దు, ఆ విధమైన రేసులకు వెళ్ళొద్దు, ఆ విధమైన జల్దీ ఫెయిల్ ఆడొద్దు, ఆ విధమైనటువంటి బెట్టింగులు చేయొద్దు, తర్వాత చాలా చాలా బాధపడాల్సి వస్తుంది అప్పులు తీర్చలేక. అనవసరమైన వ్యర్థమైన కోరికలు మితిమీరిపోయి కోరుకోవద్దు, అనవసరమైనటువంటి జల్సాలు వద్దు, అనవసరమైనటువంటి డబ్బు కోసం ఆశపడద్దు, తర్వాత చాలా నష్టపోతుంది, తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అని ఇలా వాళ్ళు చెప్తూనే ఉంటారు. మరి ఆ మాటలన్నీ కూడా వినమని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట.
బాధ్యత ఎరిగి ఉండమని ఎక్కువగా మన వాళ్ళకి చెప్తూ ఉంటారు. మరి ఆ విధంగా వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని తిరస్కరించకుండా జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆలయానికి వెళ్ళి శ్రద్ధగా దేవుని వాక్యం వింటూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనా పరులుగా ఎదగమని, మరి శ్రమల్లోని శోధనలోని కృంగిపోకుండా సహనం కలిగి ఓర్పు కలిగి ఇంకా దేవుని నిరీక్షణ కలిగి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆ విధంగా ప్రార్థన చేసుకోమన్నప్పుడు మరి ఆ విధమైనటువంటి భక్తి విషయంలో వారు చెప్పే మాటలు వింటూ మరి దేవుని దృష్టికి తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలుగా, మరి భూమి మీద దీర్ఘాయుష్మంతులని తల్లిని సన్మానించమని చెప్పిన రీతిగా దేవుడు చెప్పిన మాటను బట్టి తల్లిదండ్రులు ఆ విధంగా గౌరవిస్తూ మంచి భవిష్యత్తును పొందుకోవాలని ఇక్కడ దేవుడు మన అందరికీ చెప్తూ ఉన్నాడు. మరి ఈ వాక్యము మీరే కాకుండా ఇతరులకి కూడా షేర్ చేసి దైవాశీర్వాదాలు సొంతం చేసుకోవాలని, నచ్చిన వారు లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ మరి సబ్స్క్రైబ్ చేసి ఇంకా తెలియని మిగిలిన యవనస్తులందరికీ కూడా మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి యేసుక్రీస్తు యొక్క రాజ్య వ్యాప్తిలో ఆయన వలె పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, ఆయన వలె సమర్పించుకొని దేవుని కోసం జీవించడానికి మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని, మరి ముఖ్యంగా యవ్వన జీవితం అనేది యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతకి సాక్ష్యంగా ఆయన కోసం ఉపయోగపడేటువంటి మంచి పాత్రలుగా ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు మంచి పేరుని కలిగి ఉండడానికి మరి మీ వంతు ప్రయత్నం చేయాలని ప్రార్థన ద్వారా దేవుని సహాయం తీసుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ మరి తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకుండా వారి పట్ల అగౌరవంగా వ్యవహరించకుండా మరి వారి పట్ల ఉండాల్సిన ప్రేమ జాగ్రత్త బాధ్యత కలిగి ఉంది మీరు కూడా మరి చక్కగా చదువుకునే వయసులో చక్కగా చదువుకుంటూ సమయాన్ని వృధా చేసుకోకుండా వ్యర్థమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి వాటిని వీక్షిస్తూ మరి సమయం వృధా చేసుకోకుండా ఉండాలని, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ దైవ కార్యక్రమాల్లో సహాయం చేస్తూ మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరని మరి ముఖ్యంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ప్రేమపూర్వకంగా మరి మాటలన్నింటినీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి దేవునికి మనం నచ్చాలన్నా ఆయన మెప్పు పొందాలన్నా ఖచ్చితంగా ఇటువంటి ప్రవర్తన బుద్ధి అనేది మనకి ఎంతగానో అవసరం. తల్లిదండ్రుల్ని గౌరవించమని చెప్పాడు అంటే ఆ మాటను బట్టే మనం గౌరవిస్తూ ఉండాలి. దేవుళ్ళ భక్తి లేకుండా మరి తల్లిదండ్రులను ప్రేమించినా మనకు అంత ఆశీర్వాదం కాదు. కానీ దేవుడు చెప్పాడనే ఆ మాటను బట్టియే మన తల్లిదండ్రుల పట్ల బాధ్యతను నిర్వర్తిస్తూ మరి దేవుని భక్తులుగా దేవుని బిడ్డలుగా మన ఒక సాక్ష్యాన్ని ఈ లోకంలో కలిగి ఉండాలి. యూత్ అనగానే తప్పకుండా అనేకమైన రకాల శోధనకి గురి చేయాలని సాతాను ఎప్పుడు మనల్నే కనిపెడుతూ ఉంటాడు. దేవుడు మనల్ని సంరక్షించడానికి మన క్షేమాన్ని ఇవ్వడానికి కనిపెడుతూ ఉంటే మరి సాతాను కూడా అనేక మంది మనుషుల రూపంలో ఏ విధంగా పాపంలో పడేద్దామా, ఏ విధంగా వీళ్ళ తప్పు చేయిందామా, ఆ తప్పు చేసేంత వరకు వాళ్ళు నిద్రపోకుండా మరి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాతాను దూతలు, దురాత్మ శక్తుల ప్రభావం, ప్రార్థనా జీవితాన్ని ఎలా వీళ్ళకి పాడు చేయాలా, వీళ్ళ భక్తిని ఎలా చెడగొట్టాలా, వీళ్ళ యొక్క మంచి ప్రవర్తనని ఎలా పాడు చేసి లోకం యొక్క ఆకర్షణ వైపు వీళ్ళని ఎలా మళ్లించాలా, వ్యర్థమైన వాటి వైపును ఎలా వీళ్ళని త్రిప్పి దేవునికి దూరం చేయాలా, వేరు చేయాలా అని నిరంతరం కూడా అలాంటి అవకాశాల కోసం సాతాను దూతులు లోకంలో వివిధ రకాల మనుషుల రూపంలో మనకి ఎప్పుడూ కూడా మరి శోధనలు కలుగు చేస్తూ ఉంటారు. ఆ శోధనని మనం వాక్యం చేత జయించాలి. వాక్య బలం చేత సమర్థవంతంగా ఎదుర్కొని ఆ సమస్యల్లో సహనం కలిగి శాంతి కలిగి ప్రార్థన చేసుకుంటూ మరి దేవుని నిమిత్తం ఎందుకోసమైనా నిందలో అవమానాలు కలిగినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం ద్వారానే ప్రార్థన ద్వారానే ఎలా జయించాడో, ఎలా సమర్థవంతంగా ఎదుర్కొని మరి దేవుని నామాన్ని మహింపరచడానికి ఉపయోగపడ్డారో మనం కూడా యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని ఆ ప్రేమని కలిగి ఉండి మరి ఇతరులకి కూడా సరైన రీతిగా బుద్ధి లేని వాళ్ళకి సరైన రీతిగా బుద్ధి చెప్తూ మరి దేవుని చేతిలో
మంచి సాధనాలుగా వాడబడాలని మరొకసారి మీకు ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. మరి కొంతమంది తల్లిదండ్రులు దూషిస్తూ కూడా ఉంటారు కదా, అగౌరవంగా మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ విధంగా ఉండకూడదని మరి ఈరోజు దేవుని వాక్యం మనకి ప్రబోధ చేస్తుంది. ఈ బోధన ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా లక్ష్య పెట్టి విలువైన దేవుని ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఇట్లు ప్రియ క్రీస్తు దాసురాలు బి విజయవాహిని, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యూట్యూబ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ ఫాలో. మరొక మంచి ఆత్మీయ సందేశంతో బైబిల్ కాలేజ్లో స్పెషల్ యూత్ క్లాస్లో వచ్చే ఆదివారం మరలా ఆత్మీయంగా ఇటు రీతిగానే కలుద్దాం. దేవుని నామాన్ని మహింపరచడానికి కలుసుకట్టుగా సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించి ఫలింపచేయునుగాక. దేవుని కృప మీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచనకి, మీ నిర్ణయాలకి నిత్యము తోడేయండి, మిమ్మల్ని సంరక్షించునుగాక. ఆమేన్.